హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే బాగాలేము ఫ్రెండ్స్. ఎందుకంటే లతకు రాజుకు బాగాలేదు ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా వెయిట్ చేస్తున్నారు అనిపిస్తుంది ఫ్రెండ్స్. సారీ, నిన్న అప్లోడ్ చేయలేకపోయాం, ఈరోజు అప్లోడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అయితే రాజుకు లతకు బాగాలేదు, జరా ఏమైంది ఏమనేది వీడియో మొత్తం చూసి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. లైక్లు అయితే రావట్లేదు ఫ్రెండ్స్, చాలా బాధ అనిపిస్తుంది. వీడియో చేయొద్దని అనుకున్నాం కానీ చేస్తున్నాం, మీరు ఇంకా ఎదురు చూస్తున్నారని. సారీ ఫ్రెండ్స్, మీకు అందరికీ వెయిట్ చేపిస్తున్నందుకు చాలా బాధ అనిపిస్తున్నా కూడా వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. వీడియో చూసి లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందుకే లతా రాజు రాలేదు, మేమిద్దరం వచ్చాము. వీడియోస్ అయితే చాలా బాగుంటున్నాయి ఫ్రెండ్స్ అని అంటున్నారు కానీ అసలు వీడియోకి మాత్రం లైక్లు అయితే రావట్లేదు. మేము అనుకున్నంత లైక్లు అయితే రావట్లేదు ఫ్రెండ్స్. వీడియోస్ అసలు ముందుకు వెళ్ళట్లేదు. మన స్టోరీ ఇంకా వెళ్తేనే ఇంకా వీడియో చేయాలని మాకు కూడా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అందుకే ఫ్రెండ్స్, వీడియో చేయాలని అనిపించకపోయినా చాలా మంది మా కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పేసి వచ్చాం ఫ్రెండ్స్ మీ ముందుకు. అయితే వీడియో చూసి జర లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ చేయకుండా అయితే వెళ్ళిపోకండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది రాజుకు లతకు ఏమైంది అనేది. పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అమ్మ టెన్షన్ పడుతూ ఉండొచ్చు లత. అదే కదండి, టెన్షన్ పడుతూ ఉంటారు. మరి చీకటి అయిపోయింది, ఇంటి ఇంకా రాలేదని అనుకుంటారు. మీరేమో వినట్లేదు. వెనక్కి తిరిగి వెళ్దామండి అంటే వినలేదు. అంతా దేవుని మీద భారం వేసి వెళ్ళాలి, ప్రతిదానికి అనుమానాలు పెట్టుకోవద్దు మనసులో. చాలా చీకటిగా ఉందండి, చూస్తుంటే చుట్టుపక్కల భయం వేస్తుందండి. బయట ఎవ్వరూ లేరండి, ఒక్క పిట్ట పీస్ మనట్లేదు. చుట్టుపక్కల ఎందుకు చూస్తూ ఉంటావే? సైలెంట్ గా నా మీద చెయ్యేసి గట్టిగా పట్టుకొని కూర్చో. అయ్యో, ఇదేంటి బండి ఇలా అవుతుంది? పట్టుకోవే, గట్టి పట్టుకో. లత, ఏమైంది? అయ్యో, ఎవరికో యాక్సిడెంట్ అయినట్టుంది. ఏ లత రాజు ఎవరో అనుకుంటున్నాను నేను ఇంకా. అయ్యో పాపం లత. అబ్బా, ఇలాంటి చాయిస్ వస్తుందని నేను అసలు ఎప్పుడూ ఊహించలేదబ్బా. అయ్యో లత డార్లింగ్, చాలా దెబ్బలు తగిలినట్టున్నాయి కదా. పద పద హాస్పిటల్కి వెళ్దాం. ఇంత దగ్గరగా నా లతని కూర్చోబెట్టుకునే రోజు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో వస్తుందని అసలు ఊహించలేదు కదా. రాజాని కూడా తీసుకెళ్ళనా, లతను ఒకదాన్ని తీసుకెళ్ళనా హాస్పిటల్కి? రాజా ఎందుకులే, ఆడ కూడా అడ్డుకున్నాడు నాకు. ఎంతైనా ఫ్రెండ్ కదా, మళ్ళీ బాగోదేమో, తీసుకెళ్తే అయిపోతుందిలే. వీళ్ళిద్దరూ సోదరి పడిపోయారు, అసలు తెలికరా లేరు. ఏమన్నా అయిందంటే మళ్ళీ నేనే బాధ్యత అవుతాను. రాజాని కూడా తీసుకెళ్ళిపోతే ఇద్దరిని కాపాడిన వాడిని అవుతాను. వీళ్ళిద్దరు మనసులో సానుభూతి వస్తుంది. ఇంత రాత్రిలో అసలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు వీళ్ళు? ఎక్కడికి వెళ్ళినా పెళ్ళాన్ని నేను వేసుకొని వెళ్తాడు. అనవసరంగా దెబ్బలు తగిలించాడు కదా నా లతకి. అయ్యయ్యో, ఇలా చూడలేను లత నిన్ను డార్లింగ్, ఇంత ఘోరంగా దెబ్బలు తగిలాయి నీకు. డాక్టర్ గారు, లత స్పృహలోకి వచ్చిందా? ఇంకొంచెం టైం పడుతుంది సార్, తలకి చాలా దెబ్బ తగిలినట్టుంది. స్పృహలోకి రావాలంటే ఇంకో హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది సార్. ఇద్దరిని మీరే తీసుకొచ్చారు కదా. లతకి ఎక్కువ దెబ్బలు తగలలేదు కదా సార్? అదేంటి ఇతను లత లత అని పదే పదే కలవరిస్తున్నాడు, మరి పక్కకున్న అతని గురించి అడగట్లేదేంటి? ఏమైంది సార్? అదేం లేదు సార్, ఆమెకు ఏం కాలేదు, పర్వాలేదు, బాగానే ఉంది. తెలికల్లోకి వస్తుంది, ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది సార్. కూర్చోండి, వెయిట్ చేయండి. నా లతకి ఏం కాకూడదు. అయ్యో లత, ఏమైందే నీకు? వెళ్ళేటప్పుడే అడిగావు నేను వస్తానా అని, అడిగావు నేను రానన్నాను. అందరం కలిసి పోయినా ఈ ఘోరం జరిగేది కాదేమో లత. అయ్యో, బాధలన్నీ ఆ దేవుడు నీకే ఎందుకు ఇస్తాడే? ఇలాంటి బాధలన్నీ ఎదుర్కొంటూ వస్తున్నావు. నీకు చాలా ఓపికనే లత. నీకు ఏమైందే లత? గంగ వచ్చిందేంటి? గంగకి ఎవరు చెప్పారు ఈ విషయము? నేనైతే ఎవరికి ఇంటికి ఫోనే చేయలేదే. శ్రీధర్ బాబు, ఎట్లున్నది ఇప్పుడు లతకి? పర్వాలేదు కదా? రాజు లత మంచిగా ఉన్నారు కదా? చెప్పు శ్రీధర్ బాబు, చెప్పు. అయ్యో గంగా, అది ఏడవలసిన పని లేదు, అంత మంచిదే. ఇద్దరు బాగానే ఉన్నారులే, ఎందుకు అంతగానో బాధపడుతున్నావు? నేను సమయానికి తీసుకొచ్చాను కాబట్టి పర్వాలేదు, ఇద్దరికి మంచిగా ఉన్నారని ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు. ఇంకొక హాఫ్ అన్ అవర్లో తెరికిలు వస్తుందని చెప్పారు. గంగా, ఎందుకు బాధపడుతున్నావు? బాధపడకు.
అన్నీ లతకే జరుగుతాయి శ్రీధర్ బాబు. అయ్యో వాళ్ళ నాన్నను చూసి రావడానికంటాని వెళ్ళింది పాపము. నన్ను కూడా వస్తావా అని అడిగింది. నేను రానన్నాను. నేను వెళ్ళినా అయిపోయేదేమో శ్రీధర్ బాబు, ఈ ఘోరం జరిగేది కాదేమో. వార్త తెలియగానే నా కాలు చేయి ఆడలేదు. సడన్గా వచ్చేసాను ఇక్కడికి, ఏమి పట్టలేదు చేయలేదు. అయ్యో లత. ఏం కాలేదు అంటున్నా కదా గంగా, పర్వాలేదు అన్నారు డాక్టర్ గారు. ఇంతకు ముందే వచ్చారు చూసి, బయటకు వచ్చి రాగానే అడిగాను నేను, ఏమైంది డాక్టర్ గారు అంటే, ఏం కాలేదు బాబు, మంచిగా ఉన్నారు ఇద్దరు అని చెప్పారు. సమయానికి నువ్వు తీసుకొచ్చావు కాబట్టి సరిపోయింది బాబు, లేదంటే ప్రాణాలకు ప్రమాదం ఉండేది అని చెప్పారు డాక్టర్ గారు. గంగా, నేను అటు నుంచి వెళ్తూ ఉండగా దూరంలో పడి ఉన్నారు ఇద్దరు. పడి ఉంటే వాళ్ళు ఎవరో అని దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాతనే వాళ్ళిద్దరు ఆ, రాజు అని గుర్తుపట్టాను గంగా. లేదంటే వాళ్ళకి ఇక అక్కడ పోయే దారి పొంటి ఎవ్వరూ లేరు, చీకట్లు ఎవరుంటారు ఆ టైంలో, పాపం ఎక్కడికి వెళ్ళారో ఏమో. దేవుని దయ వల్ల మంచిగా ఉంటే బాగుండు శ్రీధర్ బాబు. లత వెళ్ళింది వాళ్ళ పుట్టినింటికి వెళ్ళింది. వాళ్ళ డాడీకి మంచిగా లేదు, కొంచెం ఆరోగ్యము, అరుసుకు రావడానికి అంటాను వెళ్ళింది. ఇద్దరు భార్య భర్తలు బైక్ మీద, అంత దూరం బైక్ మీద వద్దే అని చెప్పాను కూడా. అయినా కూడా వెళ్ళారు శ్రీధర్ బాబు. చీకటి అయింది బయలుదేరుతున్నాము అని కూడా ఫోన్ చేశారు. లేదు పని పడితే ఉండండి ఆడ, పొద్దున రండి అని కూడా చెప్పాను శ్రీధర్ బాబు. ఇవన్నీ వినకుండా వచ్చేసారు. మరి రాజానే వెళ్దామన్నారు ఏమో, అది ఉంటా అంటే కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందా అని కలలో కూడా అనుకోలేదు శ్రీధర్ బాబు. దాని జీవితంలో కొంచెం కొంచెం మంచి జరుగుతుంది అనుకుంటే ఆ సమయంలోనే ఇట్లనే అయింది. అయ్యో. ఏం కాదులే గంగా, మంచిగా అవుతారు. కానీ నేను రాత్రి డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో వీళ్ళని చూశాను కదా, అదే రాత్రిలో వీళ్ళని హాస్పిటల్ తీసుకొని వచ్చాను. హాస్పిటల్లో అడ్మిషన్ చేసి ఇక్కడే ఉండిపోయాను. ఇంటికి వెళ్ళి నేను ఫ్రెష్ అయ్యి నా భార్యకు విషయం చెప్పి ఏదైనా బాక్స్ తీసుకొని వస్తాను. అమ్మకు కూడా చెప్తాను ఈ విషయం, ఎందుకంటే ఇక రాజా వాళ్ళ అమ్మ రాలేదు, ఆమె కాళ్ళ నొప్పులు, ఆమెకు చెప్తే కూడా మళ్ళీ టెన్షన్ పడుతుందేమో, అక్కడే ఉన్నారేమో వాళ్ళ అత్తగారి ఇంటి దగ్గర అనుకుంటుందిలే. మంచిగా అయినాక ఇప్పుడు డిశ్చార్జ్ చేసిన తర్వాత తీసుకొని పోవచ్చు. నేను ఫ్రెష్ అయ్యి బాక్స్ తీసుకొని నా భార్యను తులుకొని వస్తాను. అప్పటిదాకా నువ్వు ఇక్కడ ఉంటావా గంగా? సరే శ్రీధర్ బాబు, జర పోయి తీసుకురాబో, వాళ్ళకి ఇద్దరికి టిఫిన్ తీసుకురా. డిశ్చార్జ్ చేస్తే ఇద్దరం తీసుకొని పోదాము. జర నర్సక్క కూడా చెప్పు, నాకు ధైర్యంగా ఉంటుంది నర్సక్క వస్తే. చూడండి ఫ్రెండ్స్, లత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, అస్సలు ఎన్ని ఎదుర్కొంటున్నా కూడా అన్ని మళ్ళీ పరీక్ష పెట్టడానికే వస్తున్నాయి పాపం. చూడండి లత రాజు ఇప్పుడు బెడ్ మీద ఉన్నారు. వాళ్ళకి ఎన్ని దెబ్బలు తగిలాయో ఏమో పాపం. అదే రాత్రి వస్తుండగా ఏం జరిగిందో ఏమో. లత చెప్తూనే ఉంది వద్దండి రేపు మార్నింగ్ వెళ్దాము అని. అయినా కూడా రాజా తీసుకొని వెళ్ళాడు. నేను ఉన్నాను కదా, నీకెందుకు, ధైర్యంగా ఉండు అని చెప్పి తీసుకెళ్ళాడు. పాపం నేను వెళ్ళినా ఇలాంటి సిచ్యువేషన్ జరగకుండానో ఏమో మరి. పాపం కదా లత రాజు. హరితా, ఏంటండి అంత గట్టిగా అరుస్తున్నారు? ఇక్కడే ఉన్నాను. నీకో విషయం చెప్పాలి. ఏంటి పొద్దు పొద్దున్నే ఏదో ఎత్తుకొని వస్తారు? రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? నైట్ అంతా హాస్పిటల్లో ఉన్నానే. హాస్పిటల్లోనా? ఎందుకు? రాజాకు లతకు బండి మీద నుంచి పడి దెబ్బలు తగిలాయి, హాస్పిటల్కి తీసుకెళ్లాను. అవును, నిన్న లతక్క రాజుబావ ఇద్దరు కలిసి లతక్క వాళ్ళ పుట్టింటికి వెళ్తున్నామని చెప్పి వెళ్ళారండి. వచ్చే దారిలో పడిపోయారా ఏంటి? అయ్యో ఏమైందండి? చాలా దెబ్బలు తగిలాయా ఏమి? లైట్ గా తలిగాయిలే, అంత పెద్ద గాయాలేం కావు గానీ లతకు ఎక్కువ తలిగినట్టున్నాయి, రాజు కొంచెం తక్కువే తలిగాయి. అయ్యో పదండి, నేను వస్తాను హాస్పిటల్కి, నన్ను తీసుకెళ్ళండి. మీరు తర్వాత ఫ్రెష్ అయ్యిదురు కానీ నన్ను హాస్పిటల్ కాడ దించండి. లతక్కని చూడాలి నేను ఇప్పుడు. సరే ఉండువే, ఇదే బట్టల మీద రానా, నేను ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకొని వస్తానుండు. అబ్బా తర్వాత మార్చుకుందరు కానీ నన్నైతే డ్రాప్ చేయండి హాస్పిటల్ దగ్గర. పాపం ఎవరు లేరు, వాళ్ళ అత్తమ్మకు కూడా తెలిసి ఉండదు ఈ విషయము. నేను ఎవరికి చెప్పలేదు, నీకు ఒక్కదానికే చెప్పాను. గంగకి ఎవరు చెప్పారో గానీ గంగ హాస్పిటల్ దగ్గరకు వచ్చింది, పాపం ఏడుస్తా ఉంది. కానీ మరి వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కదండి, తెలిసి వచ్చిందేమో మరి. ఎలా ఉంటుంది తెలిసి చెప్పండి. నాకు కూడా లతక్క చాలా ఇష్టం అండి. లతక్కకి ఏదన్నా అయితే నేను భరించలేనండి. పదండి, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. తీసుకెళ్తానే, ఒక 2 నిమిషాలు టైం ఇయ్యి నాకు, ఇట్లా వెళ్ళి రెడీ అయ్యి ఇట్లా వచ్చేస్తాను చిటికెలో. అయ్యో లతక్కకి చాలా దెబ్బలు తగిలినాయంట పాపం. తండ్రిని చూడ్డానికంటానే వెళ్ళింది, దెబ్బలు తగిలించుకొని వచ్చింది పాపం కదా లతక్క. ఇప్పుడు ఎట్లుందో ఏమో, త్వరగా వెళ్ళాలి హాస్పిటల్కి. నాకైతే చూడాలనిపిస్తుంది లతక్కని. పద హరిత. ఏమి నర్సా, ఎందుకు ఇలా పడ్డా బస్ స్టాండ్ లా? హాస్పిటల్ పోతున్నక్క. ఎందుకు హాస్పిటల్ కి? లతకు రాజుకు యాక్సిడెంట్ అయిందంట, ఆస్కరానికి పోతున్నక్క. ఎట్లున్నారేమో చూసిరానికి పోతుంది. మా కోడలిది మా కొడుకు పోయిరు కానీ నాకు చెప్పనే లేరు, వేరేళ్ళు చెప్తే తెలిసిందక్క. అయ్యో అవునా, గట్లెట్లయింది? ఆడిపోయిరు ఇద్దరు? లతోళ్ళ నాయన చూసిరానికి అంటాను పోయింది. ఆయన ఆరోగ్యం బాగాలేదట, 4 రోజుల నుంచి వన్నాడంట అనేకము. ఇక చూసి వస్తా అంటాను పోయిరు ఇద్దరు బండి మీద. గంట దూరం బండి మీద పోవడం అవసరమా? పాపం ఇద్దరు పడ్డారట, దెబ్బలు తగినాయట. ఇక నా కొడుకు శ్రీధర్ చిన్నోడంగా వస్తాడు కదా డ్యూటీ
డ్యూటీకి ఇంటికి వస్తున్నాక తోవల పడి ఉంటే అదే రాత్రి తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిషన్ చేసిందటనే పాపం ఇద్దరిని. అయ్యో ఇది ఎక్కడికి ఆశారమే, ఒకటి కాకుండా ఒకటి అవుతుంది. ఆ పోరికి మంచిగా ఉన్నదంటే 4 రోజులు ఆయే మంచిగా ఉంది మొగంతో అంటే ఇగో ఇది ఒకటి వచ్చనాయే. అవును కదక్క, నేను అదే అనుకుంటున్నా. మొగంతోని సంతోషంగా ఉంది. ఏమే పిల్లగాడు గట్లా ఏం చెప్తలేరు, మాకు సంతోషమైన వార్త. నీళ్ళు పోసుకున్నవా అది అని మజాకులు ఆడినక్క. పోయేటప్పుడే పాపం అవగారింటికి పోయేస్తానని సంతోషంలో మాట్లాడింది. ఓ బ్లౌజ్ కుడతా అన్నది. బ్లౌజ్ నేను వచ్చిన తర్వాత కుడతాక నీకు ఏ మాత్రం లేదు కదా, జర ఇగో 2 రోజులు ఆగి కానబట్టింది అంటే ఊకున్నా. పోయేటప్పుడు సంతోషంగా పోయిరిద్దరు పాపము. చూస్తున్నాక గట్లా చూడు. అయ్యో ఏం కాశారమో ఏమోనే పోరిది. మరి అలా నాయన ఎట్లున్నాడట, మంచిగా ఉన్నాడటనా? మరి ఆ ముసలోని చూడడానికి ఎందుకు వాయే? 4 రోజులు అయితే వచ్చే ముసలోని కోసం పోయి ఇది గిట్ల తీసుకునే పాపము. ఆ ముసలోడు అయినా గానీ 4 రోజులు కాదే, మంచిగానే గట్టిగానే ఉన్నాడు. కానీ ఇంకో పెళ్లి చేసుకున్నాడు కదా, అలా చిన్న ఉన్నప్పుడే అలా అమ్మ చచ్చిపోతే ఇక అది కూడా పోయిందట. పోరలను తీసుకొని ఎక్కడనో ఇక ముసలోనికి గంజి వస్తే దిక్కు లేరట, ఏం లేరట. ఇక చూసి వస్తా అంట అని పోయింది. ఆ చిన్నప్పుడు ఎవడో ముసలోడు తెలిసినోడు గుర్తుపట్టి ఇది లత కదా ఈ పిల్ల అని చెప్పి గుర్తుపట్టి మీ అయ్యకి ఇట్లా ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఇట్లా పోయింది. లేకపోతే పోనీకుండే వాడు కూడా ఎన్నడా లేడు. ఈ పోరికి ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని బాధలు వచ్చాయి గల్లీనే. మనమే అయ్యో పాపం అంటాం కానీ అవగారి తరపు నుంచి ఎవ్వరొక్కరు కూడా రాలేదు అరుచుకపోనికి చూడనికి. దానికి ఏదో మంచిగా బతుకుతుంది రాజని పెళ్లి చేసుకున్న నుంచి అనుకుంటే గిట్లా అయ్యే మళ్ళా. అవును, ఏ ముసలోడు రాలేదు, ఏ ముసలిది రాలేదు. ఇక మళ్ళీ పెళ్లి చేసుకున్నాక కన్న తల్లి అంత వస్తుంది. ఇక కన్న తల్లి చూసినంత ప్రేమ చూడరు. మరి మన తల్లి అది ఆస్తి కోసమో ఇంకో దానికోసమో ఆశపడి వస్తాయి. ఏమన్నా ప్రేమ వంచనికి వస్తాయి పిల్లల మీద. కన్న తల్లి ఉన్నంత దీటి రాదమ్మా. అయినా పోరిది అనువంతరానమే బతుకున్నదే తల్లి. నిజంగా చిన్న కష్టాలు కావే ఆ పోరికి. ఇంత చిన్న వయసులోనే అన్ని కష్టాలు అనుభవిస్తున్నదే అది. ఏదో మోవన్ని చేసుకున్నందుకు సంతోషంగా ఉంటుందేమో అనుకుంటే గల్లీలా గట్లయిపోయే పాపం. దెబ్బలు బాగానే తగిలినాయి అంట. నా చూసి వస్తే నేను కూడా వస్తుంటే నేను ఎంబడి కానీ ఇక నా కొడుకు లేడు, ఆ పోరల సోప తవ్వలేరు. ఇక ఇంటికాడ పోరలు నిడిచిపెట్టిపోయిందని అంటాడు మళ్ళా. ఇక పోయొస్తా పటాక, నేను పోయొచ్చి ఎట్లా జరిగింది ఏం కథ, మంచిగా ఉన్నారా ఎట్లున్నారా చూసి వస్తా. మా శ్రీధర్ గారు పోయింది, 2 మొగలు ఆన్నే ఉన్నారు. గంగ కూడా వచ్చిందట. ఇక తెలిసి పోకపోతే బాగుండదు కదా అక్క. చూసిరా ఇక మనం ఎప్పుడన్నా పోదాం అనుకున్నప్పుడే ఈ బస్సులు దబ్బున రావేవా, బాగానే నిలబడాలి. ఉట్టప్పుడు బుయ్య తిరుగుతాయి. చూసిరా మరి ఇక నేను పోయొస్తా. మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాత ఇంటికి వస్తా. నేను ఏం జరిగింది ఏం కథ తెలుసుకుంటా. ఏడుకోతున్నావే పెద్దయ్య నువ్వు? బస్సులు ఏవా రాయి? ఇక లేవు బస్సులు బంద్ ఉన్నాయా మీ రోజు? లేదవ్వా, పొద్దున 8 గంటలకు ఉంటది, 3 గంటలకు ఒకటి ఉంటది, సాయంత్రం 5:30కు ఓ బస్సు ఉంటది. 3 బస్సులు. ఎక్కడి బస్సులు ఏం కదా, మన ఊర్లో ఇంకా బాగుపడుతుంది మన ఊరు. గంటకు ఓ బస్సు, 2 గంటలకు ఓ బస్సు ఇడుస్తారు. ఆడిపోతున్నావు మరి నువ్వు? నేను గిలాతను రాజు నమస్కారానికి పోతున్నానే. నిన్న రాత్రి బండి మీకెంచి పడ్డరట, దెబ్బలు తగిలినాయట, హాస్పిటల్లోనే ఉన్నారు. ఆస్కరానికి అని పోతున్నా. గంట సేపు అయ్యే బస్ కోసం నిలబడ్డా. వాళ్ళకి వీళ్ళకి సమాధానం చెప్పుకుంటే ఈయన నిలబడేటట్టున్నా. నేను హాస్పిటల్కి పోయేటట్టే లేను. అయ్యో ఏమాయే లతకు రాజుకు? బండి మీకెన్ పడ్డారంటనే రాత్రి. ఏమైందో ఏమో, ఎట్లున్నారో పోయేద్దామని పోతుందిగా. అమ్మా అగో నువ్వు హాస్పిటల్కి పోతావు కదరా? అరితను హాస్పిటల్ కాడ దించొచ్చినమ్మా. రా నిన్ను కూడా దించి నేను పోతా డ్యూటీకి. సరేపా. మంచిగా ఉన్నదారా లత? రాజు కూడా దెబ్బలు మనసు తగిలినాయా, జర తగిలినాయా? రాజుకు తక్కువ తగిలినాయి అమ్మా, లతకే ఎక్కువ తగిలినాయి పాపం. మాట్లాడుతున్నాడా మరి రాజు? లేదు, ఇంకా స్లోలోకి రాలేదు ఇద్దరు. గట్లెట్లా పడ్డారా మరి? బాగానే నడిపిస్తాడు కదా రాజు బండి? ఓగోసారి అవుతుందమ్మా. ఇక గాశారం ఉంటది కదా, చీకట్ల రావడం ప్రయాణము. మళ్ళీ అందులో ఆ రోడ్డు మంచిగా లేదు. అడిగిపంది గిడిపంది ఏది అడ్డం వచ్చిందో ఏమో పడ్డట్టున్నారు పాపం. నువ్వు చూసే పట్టుకే నయమైందా? ఇంకెవరు వస్తురో ఎవరు రాకుండో రాత్రిలో పాపం. వాళ్ళు అట్లనే పొద్దుగాల దాకా అట్లనే పడి ఉంటుర్రో ఏమో రాయ్యా. మరి ఎవరు తిరగరు ఆ దారి పొంట. నేనే ఇక రోజు డ్యూటీకి వస్తా కాబట్టి ఆ ఏరియా నుంచి వస్తా తొందరగా షార్ట్ కట్ అని చెప్పి. వాళ్ళ రాజు వాళ్ళ అమ్మకి చెప్తే అయిపోయేది కదా, బండి మీద ఎక్కించుకొని పోయేటోళ్ళం కదా. మరి చెప్పకుండా ఉన్నాయింది? చెప్పలేదమ్మా. మేము మళ్ళీ గాబరు పడుతుంది. ఆమెకు బీపీ షుగర్ అన్నీ ఉన్నాయి. ఆయనతో ఏమన్నా అని టెన్షన్ పడి ఏమన్నా అయితే కష్టం. తీసుకొని వచ్చినాక చెప్దాంలే. చెప్పకపోతే కూడా ఇంటికి వచ్చినాక షాక్ తిన్నట్టు అవుతుంది కదా ఒకటేసారి వాళ్ళిద్దరిని చూస్తే. నువ్వే చెప్తే చెప్పమ్మా, నేను డ్రాప్ చేసి నేను డ్యూటీకి వెళ్ళిపోతా. నేనైతే వెళ్ళను, చెప్పలేను ఇంకా. ఏడుకోతున్నావే రామక్క? ఊళ్ళా అందరు అనుకుంటారు గీ ముచ్చట నిజమేనా? అయిందట కదా, రోడ్డు మీద ఎవరో కొట్టి పడేసిరట కదనే. రోడ్డు మీద ఎవరు కొట్టి పడేసిరు. లేతోళ్ళ పుట్టింటికి పోయింది. వచ్చేటప్పుడు గడ తొవ్వల పడ్డారట బండి మీదకించి. ఎవరన్నారు నీతో? బాగానే అన్నారు. లేనిది ఉన్నదంతా అంటారు. మన ఊళ్ళో ఒక్కట అంటే 2 పుట్టిస్తారమ్మా.
ఏ వాడు మొగడు వాళ్ళతోనో కొట్టిపిచ్చిండంట అని అంటున్నారే అందరూ. లత మొగడు వచ్చిండట కొట్టిపిచ్చిండంట. నా పెళ్ళాంని చేసుకుంటావురా నువ్వు నన్ను కాదని, నన్నేమో రాజ్యాలు పట్టించి నువ్వేమో నా పెళ్ళాంని చేసుకుంటావంట అని కొట్టిండ్రంట కదనే అడ్డం పోయి బండికి. ఓయవో నిజంగా మన ఊళ్ళో ఒక్కటంటే 4 పుట్టిస్తారే అక్క. నిజంగా ఎవరన్నారే ఒకసారి వాళ్ళ పేరు చెప్పు. ఎవరన్నారు? గడ రచ్చబండ కాడ కూర్చొని పోషక్క మల్లక్క కూడా కూర్చొని మాట్లాడుకుంటే నిన్న ఆడికించి నరసావు దగ్గరికి పోదామంట అని వస్తుంది ఇక. ఏ లేదు రామక్క, నిజం నేను చెప్పేది. నర్సక్కకు కూడా కలిసిపోయిందంట. నేను పుట్టింటికి పోతున్నా, మా నాయనకు మంచిగా లేదు, అరస్కరానికి పోతున్నా అని చెప్పి సంతోషంగా పోయిందట. వచ్చేటప్పుడు చీకటి అయిందంట. ఇక ఆ తొవ్వల ఏమన్నా ఎదురొచ్చిందో ఏమో మరి, అడిగి పంది గిడిగి పంది దాన్ని ఎదురొచ్చిందేమో, పడ్డారని అంటున్నారు అందరూ. నేను కూడా పోదామనుకున్నా అరస్కరానికి, నువ్వు గిట్లా మాట్లాడుతూ వాళ్ళు ఉన్నారు వీళ్ళు అన్నారంట అని. నర్సా పోతుంది ఆడ బస్ స్టాండ్లో కనబడ్డది నాకు. బస్ స్టాండ్లో ఎందుకు పోతున్నావు ఆడుకోతున్నావే అంటే గిట్ల గిట్ల సంగతి అని అంటే తెలిసింది నాకు. ఇక నేను కూడా పోయి అరుచుకొద్దాం అనుకున్నా కానీ నా కొడుకు ఇక పక్క ఊరికి పోయిండు ఏదో పని మీద. పిల్లల్ని నా దగ్గర నుంచి పోయిండు. ఇక పిల్లల్ని టాగం చేసి పోదాని పోలేను. ఇంటికి వచ్చిన తర్వాత పోయి అరుచుకొస్తాను నేను కూడా. ఎట్లంటావేమే నువ్వు, ఎవడు కొట్టలేడు, వాడెందుకు కొడతాడు, వాడు ఎక్కడనో పోయిండు, లతమ్మ కూడా ఇంకా ఆడికైనా వస్తాడు ఆడు. నిజంగానే వాళ్ళు వీళ్ళు అనుకుంటేనే ఇన్న నాకేం తెలిసే గవన్నీ ముచ్చట్లు. వాళ్ళు అనుకున్నది వీళ్ళు అనుకున్నది నా షోల వాడే, నా షోల వాడంగానే వచ్చి నీకు చెప్తున్నా. సాగు కూడా బాధపడబట్టే పాపం గంగ కూడా వచ్చిందట. వాళ్ళ అత్తకి ఈ విషయం చెప్పనేలేదంటే ఇప్పుడు తెలిసిందో తెలియదో మరి తెలియదు నాకు కూడా. ఇక పోయింది నర్సావా ఎట్లుంది ఇంకా వచ్చిన తర్వాత నేను వచ్చి అరుచుకుంటా అని చెప్పిన. నర్సావా ఇంకా రాలేదు హాస్పిటల్కి నుంచి. వచ్చినాక ఏంటి ఏం కథ ఎట్లుంది ఇద్దరికని అడగాలి పోయి. మన ఊళ్ళో నిజంగా ఇంత ఉంటే గోరంత ఉంటే కొండంత అని చెప్పుకొని తిరుగుతారే అవ్వ, బదలాన్ని చేస్తారు పాపము. నాకేం తెలిసే ఆయనతో నేను ఇట్లా అన్నాను, ఇంకోళ్ళకి చెప్తావు నువ్వు మొగుడు కొట్టిండంట, ఏది ఎవరితోనో కొట్టిపించిండంట అని నేను అన్నాను, ఆయన తోలుతో అన్నానేవే. ఇక ఈ రామక్కనే అన్ని ఎత్తుకొస్తుంది, లేనిపోని వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడుస్తుంది, పూటగుల్లది అది ఇదని నన్ను తిడతారు అందరూ. నువ్వు అనవోకు మరి, సరేనా? నాకేం అవసరం అంట అంటే అక్క నేను సరే పోతున్నా. ఇది ఆ ఇంటికి ఇంటికి పోయి మంది మీద ఏడ్చుడే దింపాని పాపం. ఆ లతను రాజునంట లతమ్మ కూడా వచ్చి కొట్టిండంట. లేని పొంది తీసుకొచ్చింది కాదా ఇది, 1000 రూపాయలు కాదా ఇది. ఊరంతా చెప్పుక తిరుగుతుంది, ఇట్లనంట అట్లనంట అని అందరూ చెప్తున్నారు అని అంటది కానీ ఇదే చెప్తుంది. ఓళ్ళు చెప్పరు, అంతా నల్లిముట్ల పనులు ఉన్నాయి దీని దగ్గర. ఒక్కటి మంచి పని లేదు, ఒక్కరికి హెల్ప్ చేసింది కాదు, వాళ్ళ విషయం ఇట్లా చెప్పకుండా ఉన్నది కాదు. అబ్బో ఇంత అంటే కొండంత చెప్తుంది. ఇదే మందిని మీద ఏడుస్తుంది మళ్ళా నల్లి మొక్కంది. ఏం మొక్కనన్నా చెప్పు. నర్సక్క వచ్చినవా? నాకైతే ఒక్కదానికి కాల్ చేయట్లేదు నర్సక్క, చాలా భయంగా ఉంది. లతకేమన్నా అవుతుందేమో అని. అయ్యో నిజంగా చెల్లా మంచిగా మాట్లాడిస్తుండే, ఏమైందో ఏమో. అవగారింటికి పోతున్నా అని సంతోషంతో మొగంతో జోకులు ఆడుకుంటా, నాతో జోకులు ఆడుకుంటూ పోయిందే సంతోషంగా. ఏమైంది చూసేద్దాం పా, లోపలికి పోయి. మరి చాలా దెబ్బలు తగిలినాయా ఎట్లా నాయే? డాక్టర్ ఓనిస్తలేదు నర్సక్క లోపలికి. ఇంకో గంట ఆగు, అర్ధగంట ఆగు అనుకుంటా. 2-3 గంటలు అయినా సక్క. వాళ్ళు టెలికెట్లకు వచ్చినాక పిలుస్తానమ్మా నేనే అంటున్నాడు. ఏం కాలేదమ్మా, అంత సీరియస్ ఏం కాదు, కొంచెం దెబ్బలు తగిలినాయి కదా, దానికి కుట్లేయడం కోసం మత్తు ఇంజక్షన్ ఇచ్చిండేమో డాక్టరు. అది తెలకర్లకు వచ్చిన తర్వాత చూపిద్దామని అంటున్నాడేమో అమ్మ, దానికే టెన్షన్ పడుతున్నారు. గంగ అయితే అప్పటి నుంచి ఏడుస్తుంది, మంచిగా ఉన్నదని చెప్పంగా కూడా ఏడుస్తుంది గంగ పిచ్చిగా. ఈయననే కదా అక్క తీసుకొచ్చింది. గంగక్క నువ్వు ఏడవకు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? ఏం కాలేదు లతక్కకు, ఏం కాదు కూడా. అవునే శ్రీధర తీసుకొచ్చిండు కదా హాస్పిటల్కి, ఏం కాలేదంటుండు కదా. వాడే చేతుల మీద మోసుకొని బండి మీద ఎక్కించుకొని మరీ తీసుకొని వచ్చిండు. అప్పుడు మంచిగానే ఉన్నారంట. ఇక కుట్లు వేయడం కోసం ఇచ్చినట్టున్నారు ఇంజక్షన్ కూడా. తగ్గుతుంది లే, బాధపడకు. నేను కూడా బాధపడ్డా ఇంటికి నచ్చకల్లా. టెన్షన్ అయిందమ్మా నాకు. కూర్చుందాము, డాక్టరు లోపలికి పంపించేదాకా ఎదురు చూద్దాం, ఈయన కూర్చుందాం, బయటనే వెయిట్ చేద్దాం. వాళ్ళు వచ్చేదాకా బయటకు వచ్చి చెప్పేదాకా ఈయన కూర్చుందాం. డాక్టర్ అన్న సిస్టర్ అని వచ్చిన తర్వాత లోపలికి పోయి చూసేస్తాం. మాకు చూసి వచ్చేదాకా జర మనశ్శాంతి ఉండదని చెప్దాం అక్క. ఏడవకు నువ్వు. మీరు డ్యూటీకి వెళ్తానన్నారు కదండి, వెళ్ళండి మరి, నేను ఉంటా ఇక్కడనే. సరేనే మరి, వాళ్ళు తెలకిర్లకు వచ్చినాక ఏమైనా డిశ్చార్జ్ చేసేటప్పుడు రాస్తారేమో, అవన్నిటిని చూసుకొని రా. మరి అమౌంట్ నీ ఫోన్పేకి వేస్తా, రాజా తర్వాత ఇస్తాడేమో కానీ మనకు ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే ఆపదలో ఉన్నప్పుడు కొంచెం ఇక మనం చూడాలి కదా. ఇంటి పక్క ఇల్లు నా ఫ్రెండ్, అందులో నేను డ్యూటీకి వెళ్తున్నాను. మరి మధ్యాహ్నం మళ్ళీ వస్తానులే, నమ్మనులే కానీ నువ్వైతే చూసుకోవచ్చరా మరి ఉండి. సరేనండి వెళ్ళండి మీరు, నేను చూసుకుంటానులే. నర్సక్క లతకి ఏం కాలేదు కదా, ఎందుకు లోపల కొనియట్లేదు డాక్టర్లు? మరి చాలా సేపు అవుతుంది అడగబట్టి నేను. ఏం కాదే జర ఆగు, చూపిస్తారేమో ఇప్పుడు డాక్టర్ బయటకు వస్తే అడుగుదాముకో.